చెప్పుట వినుట అని రెండు మాటలు. అసలు ఒక వ్యక్తి ఈ లోకంలోకి వచ్చిన తరువాత చాలా విజ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకుంటాడు అంటే ఒకరు చెప్తే వినడం దగ్గరే నేర్చుకుంటాడు. అందరూ పుస్తకాలలో ఉన్నవి చదువుకుని మాత్రమే నేర్చుకుంటారు అని అనడానికి ప్రబలమైన సాక్ష్యం ఏమి ఉండదు. పైగా మీరు కొంచెం సహేతుకంగా ఆలోచిస్తే ఒక విషయం ద్యోతకమవుతుంది. బాగా చదువుకుని బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ సంస్కారము కూడా అంతే ఉన్నవాళ్ళు అని చెప్పడం కష్టం. ఎందుకంటే చదువు వేరు, సంస్కారము వేరు. ఎంత చదువు ఉన్నప్పటికీ సంస్కారమును పొందించకపోతే అది లోకమునకు ప్రమాదం ఎక్కువ చేయగలిగినటువంటి వాడవుతాడు. అందుకే బాగా చదువుకున్న వాళ్ళు చేసేటటువంటి దొంగతనాలు పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. కఠినమైన చట్టాలకి సూక్ష్మమైన రంధ్రాలు వెతకగలుగుతారు. అమాయకంగా ఉండేవాడు, ఎక్కువ చదువుకొని వాడు ఏదైనా తప్పు పని చేసినా వెంటనే దొరికిపోయేటట్టే ఉంటుంది. అందుకే అన్ని వేళలా చదువు సంస్కారం ఇచ్చేస్తుందా అంటే అలా చెప్పడం కష్టం. సంస్కారం ఇచ్చేటట్టుగా చదువుని పొందడం అదొక గొప్ప అదృష్టం. ఆ రీతిలో విద్యార్థి తయారు కావలసి ఉంటుంది. అందుకే కేవలం ఏదో గ్రంథ పఠనము వలన మాత్రమే విద్యావంతుడవుతాడు అని శాస్త్రం అంగీకరించదు. చాలా భాగం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినడము వలన తెలుసుకుంటాడు. పెద్దల యొక్క మాట వినడం వల్ల తెలుసుకుంటాడు. అందుకే మనకి ప్రమాణవాక్యములు అని కొన్ని ఉంటాయి. ప్రమాణము అన్న మాటకు అర్థం ఏంటంటే మనం ఎలా బ్రతకాలి అన్నదానికి దానిని మాత్రమే ప్రమాణంగా, అంటే దానిని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విశేషంగా స్వీకరించవలసినది. అది తప్ప ఇంకొక దానిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. అలా తీసుకోవలసినటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే శృతి. శృతి అంటే వేదం. వేదాన్నే ప్రమాణంగా తీసుకోవాలి. వేదం ఎలా చెప్పిందో అలాగే జీవనం చెయ్యాలి. మేము వేదం చదువుకోలేకపోయామండి అన్న వాళ్ళ కోసం శృతికి కింద స్మృతి ఉంటుంది. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి భాగాలని ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు అవసరమవుతాయో ఆ విషయాలన్నింటినీ తీసి ఋషులు క్రోడీకరిస్తారు. పరాశర మహర్షి క్రోడీకరించారు, అందుకని పరాశర స్మృతి. అత్రి మహర్షి క్రోడీకరించారు, అత్రి స్మృతి. యాజ్ఞవల్క్య స్మృతి అని వాళ్ళ మహర్షుల పేరు మీద స్మృతి గ్రంథాలు ఉంటాయి. అందుకే రఘువంశం చేస్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, శృతిరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఆవు వెనక దూడ ఎలా వెళ్ళిపోతుందో వేదం వెనక స్మృతి అలాగే వెడుతుంది. అందుకని శృతికి స్మృతికి భేదం ఉండదు. వేదం చదువుకోనివాడు, వేదం తెలియనివాడు స్మృతి గ్రంథాన్ని ఆదర్శంగా తీసుకుని అది ఎలా చెప్పిందో అలా జీవనం చెయ్యవచ్చు. అప్పుడు అది ధార్మికమైన జీవనమే అవుతుంది. ఇక నేను స్మృతి కూడా తెలియదండి అన్నవాడికి పురాణానికి ఒక లక్షణం ఉంటుంది. పురాణమునకు చరిత్రకు ఒక ప్రధాన భేదం ఉంటుంది. పురాణము చరిత్ర కాదు. చరిత్ర అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి ఆ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టే వరకు మాత్రమే చెప్పగలదు. ఒక శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, శ్రీకృష్ణదేవరాయల వారు ఎలా పెరిగారు, ఆయన ఏం సాధించారు, ఆయన శరీరం ఇప్పుడు విడిచిపెట్టేసేవారు, అక్కడ వరకే చరిత్ర చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన జీవుడు ఏమయ్యాడు అంటే దాన్ని చరిత్ర చెప్పలేదు. కానీ పురాణం అలా కాదు. పురాణంలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం అంటే 5 లక్షణములతో ఉంటుంది. ఆ 5 లక్షణములలో అసలు ఒక జీవుని యొక్క యాత్ర కూడా చెప్తారు. మీకు మహాభాగవతం చూస్తే శ్రీమద్భాగవతంలో భరతుడు అని ఒక ఆయన ఒక జింకతో సంఘం పెట్టుకున్నందుకు ఆయన ఏమయ్యాడు అన్నది చెప్తారు. గర్భస్థమైనటువంటి పిండం ప్రహ్లాదుడు ఎందుకు వినగలిగాడు, విన్న ప్రహ్లాదుడికి ఎందుకు గుర్తుంది, తల్లికి ఎందుకు జ్ఞాపకం లేదు, ఈ విషయాన్ని కూడా చెప్పగలుగుతుంది. హిరణ్యకశిపుడు ఎవరు, హిరణ్యకశిపుడు ఏ శాపం వలన ఎక్కడి నుంచి ఈ జన్మలోకి వచ్చాడు, ఆ తర్వాత ఏమవుతాడో కూడా పురాణం చెప్తుంది. ఈ చెప్పినప్పుడు జీవుడి యాత్రలో ధర్మాధర్మ వివక్ష చేస్తుంది. ఏ ధర్మం పట్టుకోవడం వల్ల అలా అయ్యాడు, ఏ ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల అలా పతనమైపోయాడు. అందుకే పురాణం వింటే ఏం తెలుస్తుంది అంటే వేదంలో చెప్పినటువంటి విషయాన్ని భూతద్దం పెట్టి పురాణం చూపిస్తుంది.
అయితే పురాణంలో వేదంలో ఉన్న విషయాన్ని చెప్పడానికి కాల్పనికమైనటువంటి కథతో చెప్పరు, యథార్థముగా జరిగినటువంటి విశేషాలతోటే వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అందుకని శృతి స్మృతి పురాణం, పురాణం విన్నా కూడా. అందుకే పురాణం చెప్పడం అనేటటువంటిది ప్రధాన భాగమైంది. ఎందుకు పురాణం చెప్తారు అంటే, పురాణం చెప్పడం ఏదో కాసేపు కథ చెప్పడం కోసం కాదు, జీవన మార్గాన్ని దిద్దుకోవడం కోసం. ఎందుకు వింటారు పురాణం అంటే, పురాణమును వినడం చేత ఇలా మనం బ్రతకకపోతే తరువాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కసారి మనుష్య ఉపాధి కాని జారిపోయిందా, అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా, ఇక మళ్ళీ మనుష్య ఉపాధిలోకి వస్తే తప్ప కర్మాధికారం ఉండదు, ఏది చేయడానికి అవకాశం ఉండదు. జీవన మార్గాన్ని దిద్దుకోవడం కోసం ఎందుకు వింటారు పురాణం అంటే, పురాణమును వినడం చేత ఇలా మనం బ్రతకకపోతే తరువాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక్కసారి మనుష్య ఉపాధి కాని జారిపోయిందా, అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా, ఇక మళ్ళీ మనుష్య ఉపాధిలోకి వస్తే తప్ప కర్మాధికారం ఉండదు, ఏది చేయడానికి అవకాశం ఉండదు. ఎంత కష్టపడవలసి ఉంటుందో ఇది తెలుసుకున్న నాడు అసలు ఉపాధి యొక్క విలువ తెలుస్తుంది. ఇందులో ఉండడం ఎంత గొప్ప విషయం రా అన్నది అర్థమవుతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఏదో నేను ప్రసంగం చేస్తున్నాను, మనందరం మనుష్యులం కాబట్టి ఇక్కడికి చేరాం. ఇప్పుడు ఈ సభలో ఒక కుక్క ఎక్కడి నుంచైనా పరిగెత్తుకొచ్చింది అనుకోండి, ఆ కుక్కని సభలో ఉంచరు, ఉంచకూడదు కూడా. ఆ కుక్కని బయటికి తరిమేస్తాం. అది ఆ జీవుడికి ఆర్తి ఉన్న లోపల కుక్క ఉపాధిలో ఉన్న కారణం చేత లోపలికి రాడు. ఒకవేళ వచ్చిన అతనికి అర్థం అవుతుందని నమ్మకం ఉండదు. అర్థమైనా అతను ప్రీతితో భగవన్నామని చెప్పడానికి అతని ఉపాధి సహకరించదు. ఉపాధి సహకరించేది, ఉపాధి ఉపయోగపడేది, పైకి ఎక్కడానికి అవకాశం ఇచ్చే ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి, ఇతర ఉపాధులకు అవకాశం లేదు. అందుకని శృతి స్మృతి పురాణం ఈ మూడు అయిపోయిన తర్వాత శిష్టాచారం, ఇది ప్రధానం. పురాణం వింటాం, స్మృతి వింటాం, శిష్టాచారం అంటే ఆచారం అంటే ఎలా నడిచాడు అన్నది. ఆచారమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి. ఎవడు ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని లోకం పరిగణనలోకి తీసుకుంటుంది. తీసుకుని ఆయన ఇలా చేశారు కాబట్టి ఇలా చెయ్యొచ్చు అని నిర్ణయం చేసుకుంటుంది. శిష్టాచారం అంటే శాస్త్రమెరిగినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూస్తారు. ఓ వాళ్ళు అలా ప్రవర్తించారు కాబట్టి మనం కూడా అలా ప్రవర్తించవచ్చు అని నిర్ణయానికి వస్తారు. అందుకే విషయం తెలిసి ఉండడం వేరు, తెలిసున్న విషయాన్ని ఆచరించడం వేరు. ఆచరణలో లేకపోతే ఎన్ని విషయాలు తెలిసున్నా సరే అది ప్రమాదానికి ఎడుతుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, అది ఆచారంలోకి రాలేదనుకోండి, అది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అన్ని తెలుసున్నవారు ఆయన అలా చేశారు కదా, మనం కూడా అలా చెయ్యొచ్చు అంటారు. అందుకే తెలుసున్నవాడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శిష్టాచారం, పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తారో దానినే ఆచారంగా తీసుకుంటారు. చాలా పరమ దరిద్రం, పరమ దౌర్భాగ్యం అని ఎప్పుడు చెప్పవలసి ఉంటుందంటే, ఈ నాలుగు అందుబాటులో లేనప్పుడు. వేదమా తెలియదు, వేదం చెప్పేవాడా లేడు, వేదంలో ఉన్న విషయాల గురించా ఎవ్వరికీ ఏమీ స్పర్శ లేదు, స్మృతి గ్రంథాలు అందుబాటులో లేవు, స్మృతిని చెప్పేవాడు లేడు, పురాణం చెప్పేవాడు లేడు, పురాణాలు దొరకట్లేదు. శిష్టాచారం, అసలు ఆయన నడవడి చూసి మనం అనుసరిద్దామంటే అటువంటి నడవడి కలిగినటువంటి శిష్టుడైనటువంటి వ్యక్తి లేడు. అప్పుడు ఐదవదిగా దేన్ని స్వీకరిస్తారంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. అంతేకాని మొదటి నాలుగు విడిచిపెట్టి అంతరాత్మ ప్రబోధాన్ని తీసుకొచ్చి మొట్టమొదటి ప్రమాణం కింద చెప్పి అంతరాత్మ ప్రబోధం ప్రకారం చేస్తాననకూడదు. మొదటి ప్రమాణం శృతి. శృతి స్మృతి పురాణ శిష్టాచార అంతరాత్మ ప్రబోధాలు, ఈ ప్రమాణములన్నీ కూడా చెబుతూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా విషయం తెలుసుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారి మీద శ్లోకం చెప్తే, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అంటారు. శృతి స్మృతి పురాణములు ఎవరి పాదములు పట్టుకుంటే ఏ విధమైన అయోమయం లేకుండా అర్థమవుతాయో
అర్థం అవడం చేత ఆచరించడానికి అవకాశం కలుగుతుందో, అలా ఆచరించడానికి అవకాశం కలిగించినటువంటి ఏ పాదం భగవంతుడిని అందుకోవడానికి ఆసరా చేస్తోందో అటువంటి పాదములు కలిగిన శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. అంటే జగద్గురువులు కనుక వారి మీద శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. వారు ఎందుకు అలా ఇవ్వాలి? ఎందుకు శంకరాచార్యులు వారంత తాపత్రయపడ్డారంటే కరుణాలయం. వారి స్వరూపము దయ, విశేషమైన దయ కలిగిన వారు కాబట్టి అయ్యో వీళ్ళు పాడైపోతారే నేను చెప్పకపోతేనని ఆయన చెప్పారు కాబట్టి కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకమునకంతటికీ ఉపకారం చేసేటటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదములకు నమస్కరించుచున్నాను అని జగద్గురువులకి నమస్కారం చేస్తాం. కాబట్టి 5వది అంతరాత్మ ప్రబోధం. ఇవన్నీ కూడా మీరు గమనించండి, చెబుతూ ఉంటాయి, అన్నీ చెప్తాయి. శృతి చెప్తుంది, స్మృతి చెప్తుంది, పురాణం చెప్తుంది, అంతరాత్మ చెప్తుంది, శిష్టాచారం చెప్తుంది. ఇలా నడవాలన్నమాట అని అర్థమవుతుంది. ఆయన నడవడియే పాఠంగా మారుతుంది. ఇవన్నీ చెప్తాయి ఎవరికి? 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు ఈ 5 అక్కర్లేదు. ఎవరికి కావాలి అంటే ఒక్క మనుష్య ప్రాణికే కావాలి. ఎందుకు మనుష్య ప్రాణికి కావాలి అంటే ఆ ఉపాధిలో ఉన్నవాడొక్కడే తరించడానికి అవకాశం. మిగిలిన ఏ ప్రాణికి కూడా తరించే అవకాశం లేదు. తరించుట అన్న మాటకు అర్థం ఏంటంటే దాటుట అని. ఏది దాటుట అంటే జనన మరణ సముద్రమును దాటుట. జనన మరణములనేటటువంటి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరుకోవడానికి తెప్ప అని ఒకటి ఉంటుంది, నౌక. ఆ నౌక ఉంటే కదా వెళ్ళిపోవడం, సముద్రాన్ని దాటగలం. పరమేశ్వరుడు నౌకగా ఇచ్చినటువంటి ఉపాధి ఒకే ఒక్కటి, అదే మనుష్య శరీరం. ఎవరికి కావాలి అంటే ఒక్క మనుష్య ప్రాణికే కావాలి. ఎందుకు మనుష్య ప్రాణికి కావాలి అంటే ఆ ఉపాధిలో ఉన్నవాడొక్కడే తరించడానికి అవకాశం. మిగిలిన ఏ ప్రాణికి కూడా తరించే అవకాశం లేదు. తరించుట అన్న మాటకు అర్థం ఏంటంటే దాటుట అని. ఏది దాటుట అంటే జనన మరణ సముద్రమును దాటుట. జనన మరణములనేటటువంటి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరుకోవడానికి తెప్ప అని ఒకటి ఉంటుంది, నౌక. ఆ నౌక ఉంటే కదా వెళ్ళిపోవడం, సముద్రాన్ని దాటగలం. పరమేశ్వరుడు నౌకగా ఇచ్చినటువంటి ఉపాధి ఒకే ఒక్కటి, అదే మనుష్య శరీరం. ఆ మనుష్య శరీరానికి ఉండేటటువంటి అర్హత ఏ ఇతర ఉపాధులకు లేవు. ఈ చేత్తో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అనో నీటి చుక్క విడిచిపెట్టగలను. ఒక్క పువ్వు పరమేశ్వరుడి పాదాల మీద వెయ్యగలను. ఏమీ చెయ్యకపోతే 2 చేతులు ఇలా కలిపి తల ఉంచి ఒక్క నమస్కారం చెయ్యగలను. ఇది ఇతర ప్రాణులకు సంభవమయ్యే విషయం కాదు. ఉపాధి చేత చాలా గొప్పవైన వాటి నుండి స్రవించే పదార్థాన్ని కూడా అవి తమ కర్మకు ఉపయోగించుకోలేవు. అది వాటి పరిమితి. కస్తూరి మృగం ఉందనుకోండి, కస్తూరి మృగంలోంచి కస్తూరి వచ్చినా ఆ కస్తూరిని ఈశ్వరుడికి కస్తూరి మృగం పట్టుకెళ్ళి సమర్పణం చేయకూడదు, అది వెళ్ళదు ఆలయంలోకి. ఆ కస్తూరి తీసుకుని ఎవడు లోపలికెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చాడో వాడికి పుణ్యం. అలాగే ఒక ఆవు ఉందనుకోండి, దాని పాలతో అది అభిషేకం చెయ్యదు, దాని పాలు తీసి నేను అభిషేకం చేస్తాను. చేస్తే పుణ్యం ఎవరికి? నాకు. ఆ అవకాశం ఎవరికి వచ్చింది అంటే ఒక్క మనుష్య ప్రాణికి. ఎందుకు వచ్చింది అంటే సమస్త భూతములలో ఉండేటటువంటి తేజస్సుని, విశేషమైన విభూతిని తీసుకుని తాను తరించడానికి వీలుగా ఈశ్వరుడితో అనుసంధానం చెయ్యగలిగినటువంటి ఉపాధి ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే, అన్యులకు అది లేదు. అందుకనే అంత గొప్ప ఉపాధి తరించడానికి అవకాశం ఎక్కడుంటుంది అంటే చెప్పిన మాట వినడంలో ఉంటుంది. అసలు మనుష్యుడు అన్నవాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమి అంటే ఒకరు చెబితే వినుట. అసలు అవతల వాళ్ళు చెప్పేది వినకుండా మాట్లాడుతుంటారు కొంతమంది. అవతల వాళ్ళు చెప్పేటప్పుడు దాన్ని ఏం చెప్తున్నాడు అన్నదాన్ని కొంచెం సావధానంగా విని అప్పుడు జవాబు చెప్పరు. మహాత్ములు అసలు వినడం కాదు, చెప్పడానికి కూడా మళ్ళీ ఆలోచించి చెప్తారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎవరికైనా జవాబు చెప్పవలసి వస్తే తటాలుని చెప్పేవారు కాదు. విని కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి చెప్పేవారు.
ఒక ప్రతిపాదన విన్న తర్వాత దాని గురించి ఏం చెప్పాలన్న విషయంలో ఆలోచించి నిర్ణయం చెయ్యాలి తప్ప తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే వినేవాడు పాడైపోతాడు అలా మాట్లాడితే. కాబట్టి వినడం అనేటటువంటిది జీవితంలో రాకపోతే అసలు ఆ మనుష్య జన్మకి ప్రయోజనం ఉండదు. నేను ఎవరి మాట విననండి అన్నది జీవితంలో ఒక పెద్ద విశేషంగా చెప్పుకుంటున్నాడు అనుకోండి. నేను ఎవరి మాట వినను అన్నాడు అనుకోండి, అంతకన్నా జారుడి మెట్ల మీద నిలబడిన వాడు ఇంకొకడు ఉండడు. అసలు జీవితంలో తరించడానికి మార్గం ఏమిటంటే, చాలా తేలిక మార్గం ఏమిటి అంటే వినడం ఒక్కటే. అందుకే ఒక మాట చెప్తారు, పునర్జన్మయందు విశేషమైనటువంటి భక్తి తత్పరుడిగా, ఇంకా అంతా ఇంత భక్తి కాదది, పరమేశ్వరుని యందు తిరుగులేనటువంటి భక్తితో, అచంచలమైన భక్తితో పుట్టుకతోనే ఎందుకు వస్తారంటే సత్పురుష సహవాసం చేత వస్తారు. ప్రహ్లాదుడు ఎందుకు అంత భక్తితో పుట్టాడు, పుట్టుకతో ఎందుకు వచ్చింది ఆ భక్తి అని అడిగితే పోతన గారు భాగవతంలో చెప్పారు, ఈయనకి గత జన్మల యందు సత్సంగమున్నది అన్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. ఒక సత్పురుషుడితోటి సహవాసం ఉందనుకోండి, ఆయన చెప్పే మాటలని ఎప్పుడూ వింటూ ఉంటాడు. సహవాసం ఉండడం వల్ల ఉండే ప్రయోజనం ఏమిటంటే దగ్గరగా ఉంటాడు. అది అందరికీ లభించే అదృష్టం కాదు. ఎక్కడో జన్మజన్మాంతరాలలో చేసుకున్న పుణ్యం గనీభవిస్తే ఈశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప అదృష్టం ఏమి అంటే సత్పురుషులకి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఇస్తాడు. ఎప్పుడూ కూడి ఉంటారు. అలా కూడి ఉంటే ఏమవుతుంది అంటే సత్పురుషుడైన వాడికి లొల్లి మాటలు ఉండవు. ఎప్పుడు ఏం మాట్లాడతాడు, భగవంతుడి గురించి ధర్మం గురించి మాట్లాడుతుంటాడు. దాని గురించి మాట్లాడుతుంటే వింటూ ఉంటాడు. వింటూ ఆయన పట్ల గౌరవంతో ఉంటాడు. కేవలం అలా గౌరవంతో ఉన్న కారణం చేత శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఉత్తర జన్మయందు అచంచల భక్తితో పుట్టేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చేస్తాడు. అందుకే ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు అటువంటి భక్తులతోటి సహవాసం ఇమ్మని అడుగుతారు. పూజ అంతా అయిపోయిన తర్వాత భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు చెప్పినటువంటి పద్యంతో తీర్థం పుచ్చుకుంటూ ఉంటారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు కానీ తీర్థం తీసుకునేటప్పుడు కానీ ఈ పద్యం కానీ, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రీక్షణ అంటూ తీర్థప్రసాదాలు పుచ్చుకుంటారు ఇప్పటికీ చాలామంది పెద్దలు. ఎందుకని అంటే నీ పాద కమల సేవయు, భగవంతుని యొక్క పాదములను సేవించడం అంత తేలిక విషయం కాదు. అంతటి భక్తి కుదురుకోవడం అంటే అది ఎక్కడో పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం. అందుకే శంకరులు అమ్మవారి గురించి ఒక మాట చెప్పడం అంత తేలికేం కాదు అన్నారు. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరభి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నమస్కరించాలన్నా స్తోతుం వా, భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి. గతంలో ఏదో పుణ్యం చేసి ఉండకపోతే ఎక్కడి నుంచి వస్తుందో ఆ అదృష్టం రమ్మంటే అది వచ్చేది కాదు. కాబట్టి నీపాద కమల సేవయు, అది దొరుకుతుందో దొరకదో, ఈశ్వర నిలబడుతుందో నిలబడదో, పైగా భక్తి యందు ఉద్ధాన పతనములు ఉంటాయి. భక్తి కుదురుకోవడం కష్టం, ఘనీభవించదు. ఒకనాడు బాగా కుదురుకున్న భక్తి ఏదో ఒక సంఘటన జరిగిందని అక్కడి నుంచి ఈశ్వరుడి మీద భక్తి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాను నాకేమొచ్చిందండి అని కొన్నాళ్ళు మానేస్తాడు. మళ్ళీ దూరం అయిపోతాడు, మళ్ళీ దగ్గర అవుతాడు. ఇదంతా పెద్ద హడావిడి జరుగుతూ ఉంటుంది. అలా ఉండదు. భాగవతులతోడి కూడి ఉంటే ఏమవుతుందంటే నిశ్చల భక్తి తనంత తాను ఏర్పడిపోతుంది. ఎందుకంటే తన ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి కూడా కష్టాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఆయన భగవంతుడి నుంచి అంగుళం జరగకుండా ఈశ్వరుణ్ణే పట్టు కూర్చుంటాడు. ఆయనే అలా పట్టు కూర్చున్నాడు, మనకేమి, కాబట్టి మనము పట్టు కూర్చోవాలన్నది తేలికైపోతుంది. భగవంతుణ్ణి నిరంతర సేవ చేయడం చాలా కష్టం, అంత తేలికైన విషయం ఏం కాదది. కానీ భాగవతులతోడి కూడి ఉండడం చాలా తేలికైన విషయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.